గురుగారు ఒకవేళ మీరు అన్నట్టుగాను అట్లా 9వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇంకా జరగట్లేదు అని నిరాశ చెందిపోతారు. మరి అలాంటి వాళ్ళకి మనం ఏమైనా పరిహారం చేస్తామా, తర్వాత ఏదైనా ఉంటుందా? అయితే మనము ఆ పాపగ్రహము వాళ్ళు చూసుకోవడం తెలుసో తెలియదు. ఎవరైనా గురువు ద్వారా వెళ్ళేసి 9వ స్థానంలో ఏ గ్రహం ఉన్నది చూసుకోవడం, చూసుకొని ఆ ఏ గురువు అయితే ఆ పాపగ్రహం ఉన్న దానికి వాళ్ళు అంటే వాళ్ళు కోరిన కోరిక ఏంటిదో, వాళ్ళు చేస్తున్న రెమెడీ ఏంటిదో, ఆ ధనం కోసం చేస్తున్నా, పెళ్లి కోసం చేస్తున్నా, ఇంకో చేస్తున్నా, ఇదేం కొంచెం జాబ్ కోసం చేస్తున్నా, లేకపోతే ఇక్కడ వర్క్ చేస్తున్నా, వాళ్ళ పని తీసేస్తే మళ్ళీ అక్కడ చిరనం చేస్తున్నా. ఒకరు 20 సంవత్సరం 30 సంవత్సరం వర్క్ చేస్తారు, అనుకోకుండా తీసేస్తారు. తీసేస్తే నా ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను మళ్ళీ నా పనికి చేరాలని పిలుచుకోవాలి, ఇలా ఉంటాయి కదా, ఇలా రెమెడీ చేస్తే అయితే అన్నారు కదా, నాకు ఎందుకు అవుతుంది అంటే నీ పాపగ్రహం ప్లేస్ లో ఏముందో అంటే కొన్ని అడ్డం వచ్చేస్తాయి అన్నమాట. అట్లాంటిది ఏ విధంగా ఉంది, ఏం సంగతో అవన్నీ చెక్ చేసి ఆ గురువు మీకు సరైన సజెషన్, ఆ ఏ గ్రహం ఉంది ఆ గ్రహ తగ్గట్టు అలా రెమెడీ చెప్తారనమాట. డైరెక్ట్ ఇది టీవీ రూపంగా మనం ఎవరి గ్రహాలు ఎలా చూడలేం కాబట్టి ఇది అందరికి పనిచేసేటట్టు రెమెడీ చెప్పేసి చేసుకోండి. కాని పక్షంలో ఎవరైనా గురువుని సంప్రదించండి, వారు తగ్గట్టు ఎవరైనా దాని తగ్గట్టు మీకు ఆ బలాన్ని చేకూరుస్తారు. ఇప్పుడు ఇద్దరు పట్టే లేవని వస్తూ నలుగురు పట్టే లేకపోవచ్చు, క్రేన్ కూడా తెచ్చి లేకపోవచ్చు కదా, అంటే ఈజీగా లేచేట్టుకోవాలంటే పెద్దగా ఎలానైనా దాన్ని తీసి పైకి తీసుకురా. అదే పుణ్యగ్రహాలు ఉన్నాయనుకో, మంచి గ్రహాలు ఉన్నాయనుకో అని చేయదు. ఈ పాపగ్రహం ఉంటేనే కొంచెం ఈ గ్రహాలు ఉంటే ఏ రెమెడీస్ ఏ గురువులు చేసినా ఏది చేసినా అందరూ కూడా, గురువులు ఎంత మంది ఉన్నారు, అందరూ మీరు బాగుపడాలనే చేస్తుంటారు. మీరు సక్సెస్ గా మీరు అన్ని హ్యాపీ ఉండాలని, మాకున్న జ్ఞానం మా దగ్గర ఉంటే ఉంటది, ఆ జ్ఞానాన్ని మీకు పంచితే కదా మీరు హ్యాపీగా ఉండడానికి. కొన్ని వేల రెమెడీస్, కొన్ని లక్షల రెమెడీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎంతమంది గురువులు అందరూ కూడా మహానుభావులు అందరూ మీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్తూనే ఉన్నారు. అందరూ కూడా మీరందరూ చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యం ఏ అష్ట కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఎన్నో రకాల అలా సమయాన్ని చూసుకొని వాళ్ళ టైం తీసుకొని వచ్చి మీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్తున్నారు. కొంతమందికి బాగుంటది, కొంతమందికి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అని అందరు కన్ఫ్యూజ్ ఉంటారు అనమాట. అంటే కొంత గురువులకు కూడా తెలుసు ఎందుకు అవ్వడం, కొంత గురువులకు తెలుసో తెలియదు. కానీ ఈ స్థానంలో 9వ స్థానంలో పూర్వజన్మ పుణ్యస్థానం అంటారు దాన్ని. ఆ పుణ్యస్థానంలో పాపగ్రహాలుంటే చాలా లేటుగా అయితే కాకపోవచ్చు కూడా. అదే పుణ్యగ్రహాలు ఉంటే ఈజీగా, మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకో ఈజీగా అయిపోతుంది.